మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్ టౌన్ వందన హోటల్ సమీపంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు స్నేహితుల మధ్య ఘర్షణలో ఓ స్నేహితుడి మృతికి కారణమైంది. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన చిట్టబోయిన వెంకన్న తన భార్య హేమలత నలుగురు పిల్లలతో కలిసి పోచారం ఐటీ కారిడోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఆటో ట్రాలీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకన్న ఆర్థిక అంశాల విషయంలో స్నేహితులతో గొడవ జరిగిందని, కాగా ఆ క్రమంలోనే వెంకన్నపై అతని స్నేహితులు దాడి చేశారని, ఆ తర్వాత వెంకన్నను అతని ఇంటి దగ్గర వదిలి వెళ్లారని సమాచారం. కొద్దిసేపటికి వెంకన్న కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఘట్కేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వెంకన్న అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.